నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలైన నిన్నటికి 1019 రోజులైందండి. ఈ రోజు 1020 రోజులండి, 20వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1020వ రోజు, అంటే 2023 డిసెంబర్ 18వ తేదీ సోమవారం రోజున మనం 18వ అధ్యాయంలో అచల పరిపూర్ణ సూచనను తెలుసుకోవడానికి మనకు చేత కాదని శ్రీకృష్ణ దేశికేంద్రులు తన 141వ కంద పద్యంతో తెలియజేయబోతున్నారు అనమాట. కనుక
141వ శ్రీకృష్ణ దేశికేంద్రుల కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మనసుకు వాక్కుకు తెలియని ఘన వస్తువు బయలటంచుగని ఆరింటిన్ నిన్ను నన్ను విశ్వముగాగని వినుమూలము లేని వివీటి విడరా శిష్య. ఆమె పద విభజన ఎంత క్లారిటీ లేనివి ఇవిటి అని అర్థం. అక్కడ కృష్ణ ప్రభువుల ఉద్దేశం ఏంటంటే ఈ జ్ఞానయజ్ఞం కానీ, నాగేశ్వర ప్రసాద్ కానీ, ఈ యొక్క ప్రపంచం కానీ ఇవి లేనివి ఇవిటి అని ఆయన అర్థం. దాన్ని మనకు మరింత సులభతరం చేయడానికి అమ్మగారు ఏం చేశారంటే వీటి విడరా శిష్య, లేనివి వీటిని అంటే కూడా చెప్పచ్చు. వీటిని విడరా ఎట్ట వదిలేలా. చూడండి, ఇవాళ మీకు ఒక ఏమంటారు టార్గెట్ చెప్తాను చూడండి. ప్రతిరోజు మీరు నాకు సూచన చేయడం, నేను తెలుసుకోలేకపోవడం. డైలీ మీరు నాకు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, మేక నిర్భయానంద స్వామి మిమ్మల్ని ఆవహించడం, మీరు ప్రశ్నలు వేయడం, నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయనించడం, నేను తెలుసుకోలేకపోవడం. అటువంటి ఏం లేదు గురుగారు, అట్లా ఏముంటుంది, అదే జరుగుతుంది డైలీ. ఈ రోజన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తానండి. హృదయాన్ని నేను అవగాహన చేసుకునేస్తా. ఇవాళ గురుగారు మీలో వచ్చే సూచనను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. తెలియజెప్పే ప్రయత్నం చేయండి గురుగారు, తెలుసుకునే ప్రయత్నం కాదు. తెలియజెప్పే ప్రయత్నం చేయమంటారా? అంతే గురుగారు, మాకు తెలుసు. ఇందులో తెలిసినాడు ఎవడు? తెలియజెప్పేవాడు తెలుసుకునేవాడు ఒకడేనండి. ఒకరే. తెలియజెప్పేవాడు రెండోనేనండి, తెలుసుకునేవాడు మూడోనేనండి. ఈ ఇద్దరు కాదండి, వీళ్ళిద్దరు ఒకరేనని తెలిసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టి సద్గురువుని చూస్తే చూసినోడు లేడు. ఈ సూచన మనకు ఇవాళ దాన్ని ఏమంటారు, పరిజ్ఞాత. వాడు ఆయన పరిజ్ఞాత. ఆ పరిజ్ఞాత స్థితి మన తిరిగి తెలియజేయడానికి కృష్ణ ప్రభువులు వచ్చారు. మన ఇద్దరం కలిసి కృష్ణ ప్రభువులు చెప్తున్నారని ఇందామా? చూడండి, మన ఇద్దరికి కృష్ణ ప్రభువులు చెప్తున్నారు ఏమని. 141. అది తెలిసేదానికి గాని తెలియజెప్పేదానికి గాని కుదరదు. అక్కడ నేను ముగించింది పద్యాన్ని. అది తెలుసుకునేదానికి కాదు, నువ్వు చెప్పేదానికి కూడా కాదు. ఎందుకు తెలుసా? రేపు రాబోయే సూచన ఇప్పుడు చెప్పి చూస్తా, ట్రై చేస్తా. కలగంటున్న వాడికి మెలక ఒకటి ఉండేదని తెలుసా? కలగంటే వాడు కలగనేటప్పుడు తెలియదు. అదే చెప్తాండి, అది కలగనేటప్పుడు మెలక ఒకటి ఉంటుందని వాడికి తెలుసా? లేదు. మరి మనకు మాత్రం ఎట్లా తెలుస్తుంది అనుకున్నారు మీరు? మనకు కూడా తెలియదు అది. ఈ మూడవస్థల్లో కలగంటున్న సమయంలోనే మెలక ఒకటి ఉండదు అని మనకు తెలియదు. ఎందుకంటే అది నిజం అనుకుంటున్నాం కదా. అటువంటి దాన్ని మనస్సుతో చూడమంటే నేనెట్టా చూసేదండి, మాటతో తెలపమంటే నేనెట్టా తెలిపేదండి. ఇంతే సూచన. ఈ మనసుతో ఆలోచించలేనిది, మాటతో మీరు నాతో చెప్పలేనిది, మీరు నాతో చెప్పిన నేను మీతో చెప్పిన ఒకటే కదా.
ఉమ్, అది చెప్పేది ఇక్కడ. మనసుతో మీరు ఆలోచించలేనిది, నేను ఆలోచించలేనిది. మాటతో మీరు నాకు చెప్పినా, నేను మీకు చెప్పినా, ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పలేనిది, ఉమ్, అది ఘన వస్తువు. ఈ ఘన అనే పదం భగవద్గీతలో గీతా ప్రెస్ గోరఖ్పూర్ జైదల్ గోయంక చాలా చోట్ల వాడతాడు. ఉమ్, ఘన అంటే ఈ ఘన వస్తువు బయలటంచుకని, ఆ, అది సచ్చిదానంద ఘనము అంటాడు. సచ్చిదానందము కానిదే అని అర్థం. ఉమ్, ఘనం అంటే ముడి పదార్థం కాదు, అదేనండి. సచ్చిదానందానికి అతీతమైనది. ఈ ఘనం పదం అన్నమయ్య ఉపయోగిస్తాడు. ఎక్కడ ఉపయోగిస్తాడు తెలుసా అన్నమయ్య? అవునండి. కలవంటిది బ్రతుకు ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి, ఘనుడు పరిపూర్ణుడు. పరిపూర్ణది. అది ఇప్పుడు ఘనాపాటి అంటారు. ఘనాపాటి అంటే అదే కదా, నన్ను కూడా విద్యాసాగర్ గారి సత్సంగంలో వచ్చింది ఘనాపాటి అని. వద్దు, వేరే చోటికి పోతే ఏమైతుందంటే ఆ పరిస్థితి, ఆ సందర్భం వేరుగా ఉంటది. ఓకే, ఘనం అనే పదానికి ఓకే ఓకే. అక్కడ ఏమైతుందంటే ఘనమైంది, కొంచెమైంది అంటే, ఘనం అంటే గొప్పది అట్లా వెళ్ళిపోతారు మళ్ళా. అది కాదు. ఓహో, ఇక్కడ ఘనం అంటే పరిపూర్ణం. ఎప్పుడైతే చెప్పే సూచనలో నుంచి వేరే ఉదాహరణ కోసం ఆలోచిస్తానో నేను తెలుసుకునే ప్రయత్నమే చేయడం లేదని అర్థం. అదేనండి. అదే, అది కూడా పరిపూర్ణమైన మీనింగ్ వెళ్తుంది. అంతకుమించి వేరే వేరే చోటికి పోవడానికి నాగేశ్వర ప్రసాద్ ఉండకూడదు కదా, పూజారి వెంకటేశ్వర ఉండకూడదు. ఇంకా అవును, వాడు ఉంటే అరే ఈ ఉదాహరణ అక్కడ చెప్పారు కదా, నేను ఈ విధంగా ఇప్పుడు మీరు చాలా తక్కువ. నేను గురువు గారు చెప్పేటప్పుడు ప్రతిదానికి అడ్డం పడేవాడు. ఈ పదం అక్కడ ఉందండి, ఈ పదం భగవద్గీతలో ఉందండి. ఎందుకంటే భగవద్గీత ఒకటే నాకు వచ్చు, దాంట్లో మీనింగ్ తెలియదు. అది అంతే. ఈ పదాలు విని ఉన్నాను. అవును, గురువు గారికి పద విభజన చేసి చెప్పేది, స్పెల్లింగ్ చెప్పేదే తప్ప నేను అర్థం తెలుసుకోలేకపోయినప్పుడు. ఇప్పుడు తెలుసుకున్నానని చెప్పేదానికి లేదు మీ శిక్షణలో. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అప్పుడు నేను చేసిన తప్పులే ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి. బిడ్డ పలకలేని మాటలు పలికితే తండ్రి విసుక్కుంటాడు ఏంటి? ఎంతగా నెత్తిగా పలికినప్పటికీ వాని మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. అవునా కదా? అంతే అంతే గురుగారు. చిన్న బిడ్డ బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఎన్ని తప్పులు పలికినప్పటికీ అవును, తన బిడ్డ పైన తండ్రికి లేక తల్లికి ప్రేమ పెరుగుతుంది. అవును, ఆ విధంగా మనం ఎంత నేర్చుకోలేకపోయినా సద్గురుమూర్తి కృష్ణ ప్రభువులకి మన పైన ఇంకా ప్రేమ పెరుగుతుంది. అందుకని అంత ఉదాహరణలు చెప్తున్నాడు ఆయన. మనస్సుతో మాటతో తెలియలేనటువంటి వస్తువు, తెలుసుకోనటువంటి వస్తువు, నిత్య వస్తువు, శాశ్వత వస్తువు, సనాతనమైనటువంటి వస్తువు, పరిపూర్ణమని చూసేదానికి రెండు ఉండాల. మనసు, పరవాక్కు. వాక్కు అంటే పరా అని అర్థం. ఇక్కడ అది మీ వల్ల తెలిసింది నాకు గురుగారు. మనసు అంటే పరావాక్కు. మనసు పరావాక్కు ఒకటే. వాక్కులు 4 రకాలండి. అవునండి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పాను. అవును గురుగారు. పరావాక్కుతో పరిపూర్ణ సూచన జరిగిన తర్వాత వాక్కు మూగదవుతుంది. మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు అనేది అది కథ. అదే గురుగారు. పరావాక్కు అంటే ఆకాశం అండి. పశ్యంతి అంటే నేను చెప్పదలుచుకున్న మాటను నేను చూచుట. పశ్యంతి అంటే చూచుట. మధ్యమ అంటే మీకు చెప్పేదానికి నా శరీరంలో తయారైన మాట. వైఖరి వాక్ అంటే మీకు వినపడిన మాట. అంతేనండి. వాక్ 4 రకాల. క్లియరా? క్లియర్ అండి, క్లియర్. అవును, ఎప్పుడు నిత్య నిశ్శబ్దంలో ఉండేది పరావాక్కు. అవును, నిశ్శబ్దంలో ఉండేది పరావాక్కు. అవును, చెట్లలో పరావాక్కు అని రాశాను ఉత్తర గీతలో. చెట్టు పుట్ట అన్నిట్లో గాలికి సౌండ్ వస్తూ ఉంటుంది. సౌండ్ అనేది ఆకాశంలో సిద్ధంగా ఉంటుంది. రాయి రప్పలంతా కూడా ఉంటుంది. అది పరావాక్కు. ఆ వాక్కు నేను ఏ మాటను మీకు చెప్పాలనుకుంటున్నానో ఆ మాట నాలో తయారయ్యేదానికి నేను చూస్తానే, అది పశ్యంతి. ఓకే. ఆ పశ్యంతి అన్న తర్వాత ఆ మాట నాలో సిద్ధమై ఉంటుంది. మీతో మాట్లాడడానికి సిద్ధమైనటువంటి మాట మధ్యమ. సిద్ధమైంది. అవును, నోటి నుంచి మాట బయటకు వచ్చేస్తే వైఖరి. అదండి. ఈ 4 కలిపితే శూన్యం.
అవును. ఈ శూన్యానికి అతీతం పరిపూర్ణం. అది ఘనం. ఘనము అనే పదానికి ఇక్కడ ఏ పదంతోనూ పరిపూర్ణాన్ని చెప్పలేము. కాబట్టి మనసుకి మాటకు తెలియని ఘన వస్తువు పరిపూర్ణమని చూసి ఆ రెంటిని అంటే ద్వయమును, రెండు కాదు అది ద్వయము, రెండు కాదు అది మాయ. వ్యాఖ్యాతే చెప్పాలన్నమాట. రెండు అంటే ఇక్కడ మనసు వాక్కు అని రెండు పదాలు, ఈ రెండు పదాలకు సంబంధించినటువంటి అబద్ధపు గుర్తు అని అర్థం అండి. మనసు మాట అనే రెండు పదాలకు సంబంధించినటువంటి అబద్ధపు గుర్తే మాయ. నెక్స్ట్ లైన్ లో చూడండి, ఆ మాయ నిన్ను నన్ను విశ్వము, నిన్ను కూడా మాయ అని తెలుసుకో, నన్ను కూడా మాయ అని తెలుసుకోవే. రెండు పదాలే. అదేనండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ మాయ, నన్ను పూజారి వెంకటేశం మాయ. ఈ ఇద్దరి మధ్యలో తెలిసేదే విశ్వం. ఈ విశ్వం మన ఇద్దరి కంటే వేరుగా ఉందా? మన ఇద్దరిలో తెలిసేది కూడా విశ్వమే. విశ్వము అంటే విశ్వసించబడినది మాత్రమే విశ్వము. అది లేదు, అది లేదంటే దాన్ని చూసేవాడు లేదు. అదంతా చెప్తాను ఇప్పుడు తర్వాత. ఈ నిన్ను నన్ను విశ్వముగా చూసి విను, జాగ్రత్తగా విను ఆయన శృణు అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ విను అంటున్నాడు. అంతే కృష్ణ ప్రభువే, కృష్ణ పరమాత్మే కృష్ణ ప్రభు, ఆ అవతారమే ఇది. హరి అవతారము అన్నమయ్య అన్నట్టుగా కృష్ణ పరమాత్మ అవతారమే కృష్ణ ప్రభు, అనుమానమే లేదు. వాళ్ళిద్దరిలో మీరు కొట్లాట పెట్టపాకండి. లేదండి, ఎవరికి వారే. కాబట్టి వాళ్ళు ఆయన్ని నేనేం చేస్తున్నానంటే ఆయన పరువు పెంచి ఈయన తగ్గిస్తానంట. అది ఎట్టా తెలియదు నాకు. ఎవరిది వాళ్ళదేనండి, అందరూ ఒకటే. ఎవరి అవగాహన వారికి. నేను చేయగలిగింది ఏం లేదు ఇక్కడ. అవును. మీరు కృష్ణ పరమాత్మకి స్థానం పెంచేస్తున్నారు, శివరామ దీక్షల్ని తగ్గించేస్తున్నారండి అంటే ఈయన మూడు ఆయన ఎట్ట చెప్పండి. అద్వైతాన్ని గురించి చెప్పాలంటే ద్వైతం దేవాల తప్పదు. కాబట్టి మహాద్వైతాన్ని గురించి చెప్పాలంటే సూచన రావాలా. అవును, అద్వైతం గురించి తెలియాలా. కాబట్టి విను నాయన, మూలము లేనివి వీటిని విడరా. వేటిని? మనసుని వాక్కుని. మూలము లేనివి, మనసు వాక్కుకి మూలం లేదండి. ఎక్కడ? పరిపూర్ణంలో. పరిపూర్ణంలో దీనికి మూలం లేదండి. కాబట్టి సంక్షిప్త భావార్థం చెప్పి మళ్ళీ సూచనలకు వెళ్తామండి. అద్భుతమైనటువంటి సూచన. మీరే పరిపూర్ణుడు అనే నిర్ధారణ అయి తీరుతుంది, మీకు డౌట్ లేదు. చూస్తుంది మనసుకు మాటకు తెలియరానటువంటి అచల పరిపూర్ణమును చూసి మనసుతో మాట్లాడుతున్న నిన్ను నన్ను ప్రపంచంగా చూసి ఈ చూస్తున్నటువంటి పూజారి వెంకటేశం గాని, కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, వింటున్న శ్రోతలు గాని, వీళ్ళెవరికి మూలమే లేదు, ఇవన్నీ కూడా మిథ్య అని పరిపూర్ణ జ్ఞానంతో ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉండేటువంటి అబద్ధపు గుర్తును విడిచిపెట్టవయ్యా. దీనికి ఇది భావం. దీనికి భగవద్గీతలో చెప్పబోయేది ఏంటంటే, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఈ ఒక్క పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు 18వ శ్లోకం చివర. అట్లాగే గురుగారు ఇక్కడ చిన్నదండి, ఎక్కువ టైం తీసుకున్నాం. ఇప్పుడు గురువు శిష్యుడు సూచనతో తెలియజెప్పిన పరిపూర్ణం ఎక్కడ ఉందని, ఎలా ఉందని, ఏముందని శిష్యుడు చూడగలుగుతాడు. అసలు ఆ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అంటారు? ప్రశ్న మళ్ళీ రాసుకుంటారు. ఇప్పుడు గురువు శిష్యుడికి సూచన చేస్తారండి, తెలియజెప్తారు పరిపూర్ణం గురించి. కానీ ఆ తెలియజెప్పే పరిపూర్ణం ఎక్కడ ఉందని, ఎలా ఉందని శిష్యుడు చూడాలి. ఈ ప్రక్రియ అనేది ఎలా ఉంది? నాకు అంత జ్ఞాపక శక్తిలే. పరిపూర్ణం ఎక్కడ ఉందని, ఎలా ఉందని ఈ శిష్యుడు చూడగలుగుతాడు. చెప్తానండి, ఎలా ఉందని, మళ్ళా ఎక్కడ ఉందని, ఎలా ఉందని శిష్యుడు చూడగలుగుతాడు. పరిపూర్ణము గురువు సూచించిన పరిపూర్ణము ఎక్కడ ఉందని, ఎలా ఉందని శిష్యుడు చూడగలుగుతాడు. మంచి ప్రశ్న, బాగుందండి. అంటే ఆ ప్రక్రియ ఎలా ఉంటుందండి? ఇప్పుడు పరిపూర్ణం మనం అది అనరాయణ తత్వం అనేది చెప్తున్నాం కదా, అది ఓకే.
కాదండి, మీ ప్రశ్న ఇంకా అయిపోలేదంటే వేయండి, పర్వాలేదు, ఇంకా అర్థం లేదు, అయిపోయిందండి. మళ్ళీ మీ ప్రశ్న ఒకసారి చూసుకోండి. హ్మ్. శిష్యుడికి గురువు సూచించేటటువంటి పరిపూర్ణం క్లియరా? మీ ప్రశ్ననే అర్థవంతంగా మారుస్తుంది. శిష్యుడికి గురువు సూచన చేసే పరిపూర్ణం ఎక్కడ ఉందని, ఎలా ఉందని శిష్యుడు చూస్తాడు. ఆ ప్రక్రియ ఎట్టుంటది? ఇప్పుడు మనం చెప్పినట్టు ఉంటది. ఇప్పుడు కృష్ణ ప్రభువులు వాక్యాన్ని మనం చెప్పుకున్నామే, అట్లుంటది. అయితే ఎలా ఉంటది ఇప్పుడు మీరు తెలుసుకుంటారా? ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు మీరు మీ మనవని నిద్రపుచ్చుతారు కదండి, వాడు నిద్రపోయిన తర్వాత ఆ నిద్ర ఎట్టుంటుందో వాడు చూడగలుగుతాడా? లేదు. అది శిష్యుడికి గురువు సూచన చేసేది. గురువుకి శిష్యుడు సూచన చేస్తారు. ఇప్పుడు చూడు, ఇప్పుడు గురువు శిష్యుడికి సూచన చేసే పరిపూర్ణం ఎట్టుంటుందంటే, మీరు మీ మనవడిని నిద్రపుచ్చడం మీ ఉద్దేశం. అవును. కానీ వాడికి నిద్రపోవడం ఉద్దేశం కాదు. ఆటలాడుకోవడం, ఎంతసేపు మిమ్మల్ని గోల పెట్టడం, మీకు నిద్ర లేకుండా చేయడం వాడి పని. నేను నిద్రపోవాలని వాడికి తెలియదు. బాగా గమనించండి. బాలుడు, మీరు శిష్యుడి గురించి అడిగారు, ఫస్ట్ అది చెప్తున్నా. అవును గురుగారు. మీ మనవడికి నేను నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటాను అనే తెలివి వాడికి ఉందా? లేదు. కానీ వాడు మీకు ఇబ్బంది పెడుతూ గోల చేస్తూ ఉంటాడు. అవును. అరే నువ్వు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటావురా అని చెప్పినా వాడికి అర్థం కాదు. అవును. పరిపూర్ణం కూడా అంతే. నిన్న అమ్మగారు పెట్టారు కదా సద్గురుమాత గ్రూప్ లో, నిన్న కూడా మీ ప్రశ్నకి ఆన్సర్ పెట్టారు అమ్మగారు. ఆ విధంగా నాయన నువ్వు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటావని చెప్పినప్పటికీ ఆరోగ్యం అనే పదానికి అర్థం ఆ వయసులో వాడికి తెలుసా? తెలియదు. కానీ వాడు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాడు లేదా? ఉంటాడు. పరిపూర్ణం తెలుసుకోవడం వల్ల శిష్యుడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అంటే తప్పు చేయడం, ఇంకా ధర్మంగా ప్రవర్తిస్తాడు. అదే ఆ పరిపూర్ణం ఇతిబద్ధంగా ఇదేం తెలియదు కదా, శిష్యుడికి ఎలా తెలుస్తుంది? అందుకంటే మీ ప్రశ్న పూర్తయింది, ఆన్సర్ చెప్పనివ్వట్లేదు. మళ్ళీ అదే నేను పూర్తయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతా, మీకు అర్థమైంది అని మీరు చెప్పేంత వరకు అట్లా గురుగారు భగవద్గీతలోకి రాను. అట్లా గురుగారు. ఇప్పుడు మీ మనవడికి ఆరోగ్యం గురించి తెలియకపోయినప్పటికీ, ఆరోగ్యం అనే పదానికి అర్థం కూడా తెలియదు ఆ వయసులో. తెలియదు. ఇప్పుడు ప్రశ్నించేటువంటి మనలాంటి వాళ్ళ వయసు కూడా అదే, పరిపూర్ణాన్ని గురించి ప్రశ్నించే వాళ్ళు మనం కూడా అలాంటి వాళ్ళమే. కూడా పసిపిల్లవాళ్ళు లాంటి వాళ్ళు అంటారు. అవునండి, అవునండి. తెలివిన విషయంలో మనకు వయసు ఎంత కావచ్చు, నాకు 50 కూడా కావచ్చు, కానీ పరిపూర్ణాన్ని తెలుసుకునే విషయంలో మనం చాలా చిన్నపిల్లలం, చాలా చిన్న వయసులో ఉన్నాం. కరెక్టే, అది కరెక్టే. అట్టేరండి. చివరికి కూడా మీకు అర్థమైందని చెప్తేనే ముందుకెళ్తా నేను. అర్థమైంది. చూసుకోండి. మరి ఈ నిద్ర, నాయన నువ్వు అక్కడ వాడికి చెప్పేటప్పుడు నిద్ర బాగుంటుంది, నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తే ఏంటాడా, కథ చెప్తే ఏంటాడా వాడు? కథ చెప్తే అదే విధంగా పరిపూర్ణాన్ని గురించి వర్ణిస్తే శిష్యుడు వినడు. ముళ్ళును ముళ్ళుతో తీసేదానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, కానీ వాడికి నొప్పి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటాడా? కానీ తర్వాత ప్రశాంతంగా ఉంటుందని చెప్పినాడు, కానీ వాడికి డైవర్ట్ చేయాలి. ఇప్పుడు డైవర్ట్ చేసి ఏం చేస్తాడంటే, తాత అంటే మీరే మీ ఎక్స్పీరియన్సే, మీ మనవరాలకో మనవడికో మీరు కథ చెప్పాలంటే ఏదో అబద్ధాన్ని ఖచ్చితంగా కల్పిస్తారా లేదా? అవును. అబద్ధాన్ని కల్పించి చెప్తారా? ఆరోగ్యం గురించి, హాస్పిటల్కి పోకుండా ఉండేదాని గురించి చెప్తే తింటాడా? కాబట్టి ఒక అబద్ధాన్ని, లేని ప్రపంచాన్ని ఉన్నదనుకున్నటువంటి శిష్యుడికి, బాగా గమనించండి, లేని ప్రపంచాన్ని ఉన్నదనుకుంటున్న శిష్యుడికి, ఇది మీకు తత్వాతీత పరమతత్వాల్లో ముందు రాసింది పరిపూర్ణ దర్శనం నుంచి ప్రదర్శన చేయించాను మొన్న కూడా. అప్పుడు విషయం ఏంటంటే, లేని ప్రపంచాన్ని ఉన్నదని భ్రాంతి చెందినటువంటి శిష్యుడికి సద్గురుమూర్తి దగ్గర వచ్చి అతను అడిగితే, అప్పుడు అతను ముందుగా నాయన పరిపూర్ణం అనేది పుట్టదో పెరగదో సావదో, ఇది ఇట్లుంటుందని ఫస్ట్ చెప్పేస్తాడు. అవును. అప్పుడు అతని మానసిక స్థితిని చూస్తాడు. మానసిక స్థితిని చూసి అతనికి పరిపక్వత ఉంటేనే సూచన చేయాలి, లేకపోతే చేయకూడదు. చిన్నపిల్లవాడి కథ చెప్పినట్టు లేని అబద్ధాల గురించి చెప్పుకుంటూ రావాలి. శివరామ దీక్షలో కూడా ఈ సూచన ఉంది, బృహద్వాసిష్ఠంలో సూచన ఉంది. లేని అబద్ధాన్నే వాడికి చెప్పుకుంటూ రావాలంతే. సృష్టి విజ్ఞానం మాత్రమే కల్పించాలి. ఇప్పుడు భగవద్గీతలో చేయబోయేది కూడా అదే లాస్ట్ కి.
అదేనండి. అబద్ధాలన్నీ చెప్పుకుంటూ కల్పించుకుంటూ వచ్చి చివరికి వాడిని నిద్రపుస్తావా లేదా? మీరు అవును. నిద్రపుస్తారు. ఉమ్, అదే విధంగా నిద్ర ఫలానా చోట ఉందని ఎక్కడ ఉందని చూడండి, పరిపూర్ణం ఎక్కడ ఉందని, ఎలా ఉందని శిష్యుడిని చూడమంటారు? అది మీ ప్రశ్న. ఉమ్, నిద్ర ఫలానా చోట ఉందని పిల్లడికి చెప్తారా? అది పక్కన పెట్టి అబద్ధపు కథ చెబుతారా? అబద్ధం కథే చెప్తాం. నేను మీకు ఇన్ని రోజులు 1010 రోజులు చెప్పింది కూడా అబద్ధాలే. ఉమ్, నేను చెప్పిందంతా నిజం కాదు. ఉమ్, మీరు పరిపూర్ణుడు అనేది నిజం. ఉమ్, ప్రూఫ్ ఏంటంటే పిల్లవాడు నిద్రపోవడం ఒకటే మీ టార్గెట్, అవును. మీరు పరిపూర్ణుడు అవడం ఒకటే నా టార్గెట్. ఉమ్, కాబట్టి శిష్యుడు చూసేటువంటి ప్రక్రియ ఎట్టుంటుంది అని మీ చివరి ప్రశ్న. ఉమ్, అది కూడా ఇప్పుడు చెప్తా. ఉమ్, శిష్యుడు చూసే ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఉమ్, పిల్లవాడు నిద్రపోయిన తర్వాత ఈ కథ బాగలేదు, ఇంకొక కథ చెప్పు నాయన, రోజు ఇదే కథ, ఏరే కథ చెప్పని అంటూ ఉండేవాడు. వాడు బాగా నిద్రపోయిన తర్వాత అప్పుడు మీకు కథలో ఉండే క్వశ్చన్లన్నీ మళ్ళీ తిరిగి వేస్తాడా? ఈ కథ బాగలేదు, ఆ కథలో ఆ పాత్ర ఏమైంది, వాడి ఆడికి పోయినాడు, ఈడి ఆడికి పోయినాడు, కథలో ఉండే క్వశ్చన్లన్నీ నిద్రపోయినాక వేస్తాడా? లేదు. మరి ఏం చేస్తాడు? పడుకుంటాడు అంతే. అది శిష్యుడు చూసే ప్రక్రియ కూడా. ఈ శిష్యుడే గురువు అయ్యి కూర్చుంటాడంటే ఈ శిష్యుడు సద్గురువుగా ప్రపంచానికి ప్రకటించబడతాడు. వాల్మీకి ప్రకటించబడినట్టు దారి దోపిడి దొంగ వాల్మీకి ప్రపంచానికి వ్యాసుని గురువు అండి. వాల్మీకి చరిత్రలో ఉందండి. దారి దోపిడి దొంగగా ఉన్నటువంటి ఆ యొక్క రత్నాకరుడు వాల్మీకిగా ప్రపంచానికి ఆవిష్కృతమైనట్టు ఇతను ఆటోమేటిక్ గా సహజంగా భగవాన్ రమణ మహర్షిగా ప్రపంచానికి ప్రకటమయ్యాడు. ఆయన ఎవరు తెలుసు? ఫస్ట్ చూడండి, కావ్యకంఠ గణపతి ప్రకటించారు ఆయన్ని. రమణ మహర్షిగా భగవాన్ రమణ మహర్షిగా ప్రపంచానికి ప్రకటితమయ్యాడు. అవతారం అది. అవతార పురుషుడు ఆయన. కానీ ఆయన అలగమ్మాలు తల్లికి జన్మించిన ఆయనే. అవును. వెంకటరాముడే పేరు. అవును గురుగారు. వెంకటరాముడే రమణ మహర్షిగా మనకు. అవును. అట్లా భువనేశ్వరి విశ్వనాథ దత్ దంపతులకు జన్మించిన నరేంద్రనాథ దత్తే స్వామి వివేకానందగా ప్రపంచానికి తెలుసు. అంతేలేండి. ఈ విధంగా ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ జ్ఞానయజ్ఞ సృష్టికర్తగా ప్రపంచానికి తెలుస్తుంది. మీరు అనుకోలేదు అది. ఈ జ్ఞానయజ్ఞ సృష్టికర్త, ఈ జ్ఞానయజ్ఞాన్ని పావనం చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఎంతో మంది చూస్తున్నారంటే ఈ పేరు మీరు ఊహించింది కాదే. జ్ఞానయజ్ఞంలో అజ్ఞానంగా గుర్తించబడ్డాను. ఎట్టయినా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందనే దానికి ఆన్సర్ బాగా గమనించండి. మంచి ప్రశ్న అండి, ఎక్కువ టైం తీసుకోవచ్చండి మీరు. గురువు గారు మంచి ప్రశ్న. ఈ ప్రక్రియ ఎట్టుంటుందంటే, కథ చెప్పిన తర్వాత మనవడు కథలోని ప్రశ్నల్ని తిరిగి అడుగుతాడా? ఇప్పుడు కృష్ణ ప్రభువులు చెప్పిన సూచన కూడా ఇదే. విను, నన్ను నిన్ను విశ్వముగా చూసి మూలము లేని వీటిని వదిలి నువ్వు సమాధానపడి సుమ్మా ఇరు అంటే మాట్లాడొద్దని కాదు, మాట్లాడినప్పటికీ మోగువాడిగా ఉండవయ్యా. అది మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు చూపించమంటే ఎవడు చూపిస్తాడు, ఎవడో చూపించలేడు, కానీ తెలియజెప్పగలరు. ఇదంతా నేను చెప్పేది కాదు, మీరు చెప్పించుకున్నారు. అదే కదండి మీరు చెప్పింది, అదే కదా. మీరు చెప్పించారు. లేదు గురుగారు, చెప్పింది మీరు చెప్పింది అదే అర్థం. నేను ముగించి భగవద్గీతలోకి వెళ్తుంటే మీరే బ్రేక్ వేసి మధ్యలో చెప్పించారు 10 నిమిషాలు నా దగ్గర. నేనే అక్కడ చెప్పినానండి. లేదు గురుగారు. సరే, అదే విషయాన్ని ఈరోజు ఆ విషయమే భగవద్గీతలో కొనసాగుతుందండి. అట్లా గురుగారు. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. గుడిపూడి నాగేశ్వరరావు గారు, మనం శ్లోకం నెంబర్ 18లో చివరి సూచనలో ఉన్నామండి. పరిజ్ఞాత గురించి ఈరోజు తెలిసిపోతాం. జ్ఞాత అంటే కథ వింటున్నవాడండి. వింటున్నవాడు. పరిజ్ఞాత అంటే వింటూ విననివాడు. పరిపూర్ణుడు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల, మీరు క్వశ్చన్ వేయడం వల్ల వచ్చింది నాకు ఇదంతే. చూడండి, జ్ఞాత అంటే వింటున్నవాడు అంతే గురువు మీరు చెప్పింది. పరిజ్ఞాత అంటే పరిపూర్ణుడు. ఎట్లంటే వింటూ కూడా విననివాడు. వినకుండానే వింటున్నవాడు. ఇప్పుడు చూడండి, మీ నుంచి దృష్టిం జ్ఞానమయం కృత్వా, నిజంగా ఇటువంటి పరిపూర్ణ జ్ఞానం సంక్రమిస్తే ప్రపంచాన్ని పరిపూర్ణంగానే చూస్తాడు. కాదు, ప్రపంచం పరిపూర్ణంగా కనిపిస్తుంది. పశ్యేత్ ఎటనే ఒకటే, పశ్యేత్ చూస్తాడు. ఏమని?
బ్రహ్మమయం జగత్, ఉమ్, సర్వము గురువుమయము అని తనతో మాట్లాడే ప్రతి ఒక్కరిలో దైవాన్ని పరిపూర్ణాన్ని చూసేటువంటి వాడికి పరిపూర్ణ మనం ప్రత్యేకంగా చెప్పాలండి. ఆ, ఆ విధంగా 1020వ రోజు 18వ తేదీ జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ఆహా కృష్ణ పరమాత్మ చెప్పిన దాన్ని కర్మ అని దేన్ని అన్నాము అంతవరకు అయింది. కర్మ అంటే అంతవరకు అయిందండి. అదండి. ఆ, కర్మ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. ఉమ్, కర్మ అంటే ఆ క్రియల యొక్క వ్యాప్తే కర్మ అని. కర్మ అంటే వాడి ఆలోచనలోనే ఉంటుంది కర్మ. ఆ, కర్మ బంధించదు మనిషిని, కర్మ జడం. క్రియ యొక్క వ్యాప్తి చేసింది కర్మ, కర్మ యొక్క కర్త. అంతే. అది మళ్ళీ ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో చెప్తాడు మళ్ళీ ఈరోజు. అదేనండి. ఈ కర్మ అనేది మనిషిని బంధించలేదు, కర్మ భావన బంధిస్తుంది మనిషిని. చాలా ఇంపార్టెంట్ అది. అవునండి. నెక్స్ట్ అక్కడి నుంచి చూసుకోండి. ఈరోజు ఎట్ట బంధిస్తుంది అని రాసుకోండి. ఎట్ట బంధిస్తుంది చూడండి. ఎలా బంధిస్తుంది? ఓకే. మీరు వేసిన ప్రశ్నలో నుంచే చెప్తున్నా ఇప్పుడు నేను. ప్రక్రియ ఎలా ఉంటుంది? అదేనండి. శిష్యుడు పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది, దానికి ఆన్సర్ చూడండి. మీ ప్రశ్న నేను రాసుకున్నానండి. మీ ప్రశ్న చాలా విలువైందండి. చెప్పండి. కర్మ ఎలా బంధిస్తుంది? ఎట్లా బంధిస్తుంది? మీరు ఎలా బంధిస్తుంది అడిగారు. ప్రతిదానికి ఎలా బంధించదో చెప్పుకుంటూ వస్తా. అలా గురుగారు. ఆడ మనవడికి మీరు చెప్పింది అప్పటికి నిద్రపోయేదానికి, నేను మీకు చెప్తా ఉండేది మీరు పుట్టుకున్న ఉండేదానికి. అదే సంఖ్యలు విడిపిస్తున్నారు. ఓహో అట్లా అంటున్నారా? ఓకే. మీరు ఎట్లనే అనుకోండి. మీ మనవడికి మీరు కథ చెప్పింది వాడి నిద్రలో ముంచేదానికి, నేను ఇప్పుడు మీకు చెప్తా ఉండేది మీరు ఎప్పుడు పుట్టుకుంటా ఉండేదానికి. స్టార్ట్. కంసాలి అంటే తెలుసా? బంగారం ఏం చేశారు? కంసాలి బుద్ధి అంతా నగలు తయారు చేసేదాని మీద ఉంటది. అంతేనా? అవునండి. అలా చేసేస్తాం. నగలు చేస్తూ ఉన్నప్పటికీ పరిపూర్ణుడైతే అతనికి బంగారు మట్టి సమానంగా కనిపిస్తుంది. ఇది బంధించబడడం, ఇక్కడ రాసింది బంధించబడేది. నేను మీకు చెప్పింది పరిజ్ఞాత, బంధించబడకుండా ఎట్టుంటాడని ప్రతి దాంట్లో చెప్పుకుంటూ వచ్చేస్తాయి. కంసాలి బుద్ధి నగలు తయారు చేసే దాంట్లో ఉంటది. వేశ్య బుద్ధి విటుడు కోసం ఎదురు చూస్తుంటది. విటుడు వేశ్య కోసం ఎదురు చూస్తుంటాడు. గురుగీతలో ఈ సూచన ఉందండి. అంటే ఆ వయసులో ఆ జ్ఞాపకాలు ఉండే వాళ్ళకి బాగా అర్థమవుతుందని గురుగీతలో ఈ సూచన ఉందండి. అదేనండి. అది సాధారణ వాళ్ళకి అర్థం కావటం కోసం చెప్తారు. అంతే అంతే అంతే. వేశ్య విటుని కోసం ఎదురు చూసేట్టుగా సద్గురు సూచనని స్వీకరించేదానికి వీడు ఎదురు చూడాలి. గుర్తుపెట్టుకోండి. కంసాలి బుద్ధి అంతా నగల్ని తయారు చేసేటువంటి ప్రక్రియ పైన ఉంటది. అదే పరిపూర్ణుడైతే, కంసాలి పరిపూర్ణుడైతే మాత్రం వాడు ఏ పని చేస్తున్నప్పటికీ అక్కడ కర్త ఉండడు. అది అది మనిషి పైన వచ్చారు ఫస్ట్. నెక్స్ట్ ప్రకృతి పైన వచ్చేసారు. ఇప్పుడు నంబర్ 2, చంద్రకిరణములు వెన్నెలలోనే వ్యాపించి ఉంటది. ఇప్పుడు మీకు నేనేం చెప్పాను? దృష్టిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ప్రపంచాన్ని పరిపూర్ణంగానే చూసే ప్రక్రియ ఎట్లా చూడండి. వేసినటువంటి ప్రశ్న ఈరోజు శిష్యుడు పరిపూర్ణాన్ని చూసే ప్రక్రియ ఎట్టుంటది మిగతా రాసుకోండి. శిష్యుడు పరిపూర్ణాన్ని చూసే ప్రక్రియ ఎలా ఉంటుంది, అది ప్రశ్న. ఇలా ఉంటుందండి. చంద్రకిరణములు వెన్నెలలో వ్యాపించి ఉంటాయి. వెన్నెల అన్న చంద్రిక అన్న ఒకే అర్థమే కదా? అంతే గురుగారు. అక్కడ చూసేవాడు ఉంటాడా? అట్టుండాల పరిపూర్ణుడు. బాగుందండి. బాగుంది. 2 ఉదాహరణలు అయిపోయినాయి. 3, సౌందర్యము చేత లతలు వ్యాపించినట్టులా. గుమ్మడికాయ గాని ఇంట్లో చిక్కుడుకాయ పాదు గాని వేస్తారు. అది అల్లుకుంటా పోతుంది, మన కంటికి కనిపిస్తుంది, పెరుగుకుంటారు. ఈ రోజుకి రేపటికి ఒక జాన పెరిగి ఉంటది. జరుగుతుందా లేదా ప్రక్రియ? అవును గురుగారు. కానీ అక్కడ కర్త ఉండడా? అట్టుండాలి పరిపూర్ణుడు. అది 3 అయినాయి. 4 ఉండాడని చెప్పాకండి. అది ఏటుండాడంటే నిన్న ఒకరు ప్రశ్నించారులే, ఆ పేరు వద్దులే. ఆ ఆర్టికల్ చదవమన్నా చదివారు ఇంకా లేదా? వ్యాసం అదండి. నేను బయటికి వెళ్ళానండి, చూడలేదు.
పర్వాలేదు మళ్ళీ అయినా కూడా చదవండి. అందులో వ్యాసంలో ఒకరు ప్రశ్నించారు, నేను నిన్న గ్రూప్ లో పెట్టాను, ప్రశ్నించారు, ఏదైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నించండి పెట్టా. ఎవరైనా శ్రీమద్ భాగవతము అస్పర్శ యోగం అని పెట్టాను కదా, అందులో ఒకరు ప్రశ్నించారండి. ఏమనంటే, మీరు జన్మించిన తర్వాతనే మరణానికి గురించి ఆలోచిస్తాడు మనిషి అన్నారు కదా, జన్మించక ముందు ఉండే స్థితిని మీరు వర్ణించాలా అని అడిగారు. నాకు తెలియదు అని చెప్పాను. ఇప్పుడు గురువు చెప్పింది మీకు సూచన చేయడమే తప్ప నాకు మాత్రం ఏం తెలుసు, నేను కూడా శిష్యుడే కదండి. జనకు ముందు స్థితిని మనం ముందు స్థితిని తెలియలేము. ఓకే, ఆడు ఉంటే కదండి తెలిసేదానికి, ఆడు నువ్వు లేదు కదా, అది విచారంలోనే వస్తుంది. అది అయితే మరణం తర్వాత మాత్రం ఏం తెలుస్తుంది అంటే, జనం ముందు తెలియకపోతుందంటే మరణం తర్వాత తెలియకపోవడమే. అదే నిద్రపోయిన తర్వాత నిద్ర ఎట్టుంటుంది, నిద్రలో చెప్తావా? కానీ మరి కర్మ జన్మ అంటున్నాగా మనం, అది కల్పించి ఉత్తిగా ఉత్తి కల్పించి కథలండి అవన్నీ. అంతేనంటారా? నేనంటానా ఉత్తి అవన్నీ? గురుగారు ముళ్ళు గుచ్చుకోండి కాబట్టి ఈ ముళ్ళు తెచ్చాం. నొప్పి లేకుండా చేసేదానికి ఏ వస్తువు తేవాలా? అంతేలేండి. అట్ట చూసుకోండి, కంసాలి బుద్ధి నగలు తయారు చేస్తూ ఉంటుంది, పరిపూర్ణుడైతే నగలు తయారు చేసే బుద్ధి తయారు చేస్తా ఉంటే కూడా వాడు పరిపూర్ణుడుగా ఉంటాడు. నెంబర్ 1. చంద్రకిరణాల్లో చంద్రుడే వ్యాపించి ఉన్నాడు, కానీ అక్కడ చూసేవాడు తనిగా లేదు, అట్లా పరిపూర్ణుడు ఉండాలి. నెంబర్ 2. నెంబర్ 3, తీగ పాకుతూ ఉంటుంది తప్ప అక్కడ చూసేవాడు తనిగా ఉండడు. నెంబర్ 3 అయిపోయింది. నెంబర్ 4, ప్రభ అంటే ప్రకాశం అండి. ప్రకాశం వ్యాపించి ఉంటుంది. సూర్యుడు ఉదయించాడు, నా పైన ఎండ వచ్చి తగులుతా ఉంది, ఈ ఫీల్ అయ్యేది నేను. సూర్యుడు ఫీల్ అవుతాడా? లేదు. అట్టుంటాడు పరిపూర్ణుడు. అది చూడండి ఎట్టా బంధించబడుతుందో కర్మ చెప్తున్నాడు, నేను దానికి ఆపోజిట్ చెప్తాను మీకు. బాగుందండి. 5 అంటే ప్రకృతిని పరిపూర్ణంగా ఎట్ట చూడాలి, మీ నుంచి వచ్చింది నేర్చుకున్న ఈ విషయం. ఇప్పుడు శిష్యుడు పరిపూర్ణాన్ని చూసే ప్రక్రియ ఏంటి అని. ఇప్పుడు మన ఇద్దరం శిష్యులు, శిష్యులు అండి. గురుగారు చెప్పండి గురుగారు. అదే మీరు గురువు అని నేను గురువు అని మీరు భావించుకుంటా ఉంటాం అంతే, కానీ మన ఇద్దరం శిష్యులే. బాగా గమనించండి. ఎట్లా చూడండి, మాధుర్యము చెరకు రసమున వ్యాపించి ఉంటది. ఆ చెరకు రసమును ఆస్వాదించేది దాన్ని తినేవాడా, చెరుకు ఆస్వాదిస్తదే? తినేవాడు. కాబట్టి చెరకు రసాన్ని ఆస్వాదించదు. పరిపూర్ణుడికి పరిపూర్ణ సూచన అవసరం లేదు. ఎందుకు? ఆడే పరిపూర్ణుడు కనుక. ఇది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం మీరే చెప్పేశారు ఇప్పుడు నాకు. శిష్యుడు పరిపూర్ణాన్ని చూసే ప్రక్రియ ఇది. అదేనండి. వాడెవరో కాదు, నువ్వే. మీరు చెప్పినారు ఆన్సర్ కూడా. కాబట్టి ప్రశ్న ఉంటే సమాధానం ఉంటుందండి, సమాధానం ఉండే చోట ప్రశ్న ఉండదండి. రెండోది ఉండదు, ఆస్వాదించడానికి ఆడికి ఆస్వాదించుకుంటారు అంతే. యస్వాత్మ రతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అంటే పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవంలో ఉంటుంది కనుక అతనికి పరిపూర్ణ సూచన అవసరం లేదు. అంతేనండి. క్లియరా? క్లియర్ అండి. చెరుకు తీపిని ఆస్వాదించటకు మరొక చెరుకు కావాలా? అవసరం లేదు. అంతే. ఇప్పుడు చూడండి, ప్రపంచమే పరిపూర్ణంగా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి ఉదాహరణ, ఆకాశం. అవకాశము ఎక్కడ ఉండును? ప్రశ్న. ఆకాశమున ఓతప్రోతముగా నిండి ఉండును. అంటే ఇలా అండి, ఓతప్రోతం అంటే అదే పొడుగు పేకలాగా, అంటే ఏ రకంగా దీన్ని తీసుకోవాలి? మీరే చెప్పారు, ఆన్సర్ చెప్పేసి నన్ను ప్రశ్నిస్తారేంటండి? అంటే అదే వాతప్రోతం ఇదని చెప్తారు కదా, అదే పొడుగు పేకలాగా, అంటే దాన్ని ఏ రకంగా దీన్ని ఇక్కడ అన్వయం చేసుకోవాలంటే అవకాశాన్ని చెప్తా. ఏనండి 2 సార్లు అదే ప్రశ్న వేస్తా ఉంటే ఆన్సర్ ఏనండి. టవల్ అని చెప్తావు గురుగారు. టవల్ 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 అవును. టవల్ పంచె ఉండే కదా, నిలువు అడ్డము. పొడుగు అంటే నిలువు, అవును. పేక అంటే అడ్డం. అడ్డం. ఈ నిలువు అడ్డములు దాన్నే టవల్ అంటున్నావు.
ఆకాశము ఆకాశము అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశం అంటాం. ఆ రెండు వేరు వేరు కాదు. నిలువు అడ్డముల్లో ఒకటి పెరిగితే రెండోది అదే పడిపోతుంది. ఇప్పుడు టవల్ చూపియండి. ఇప్పుడు ఆకాశంలో శరీరం కోరేవాడు శరీరం రెండు ఆకాశం నుంచి వస్తున్నాయి అంటారా? అవన్నీ నేను అనలే. మీకు ఆకాశాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు శరీరం అంతా ఎందుకు ఎత్తుకొని వస్తారు అడిగా? ఆకాశం గురించి చెప్తున్నానండి. అవకాశము ఇచ్చున్నది ఆకాశము, అవకాశము పడుగు, ఆకాశము పేక. లే మీకు ఎట్ట చెప్పాలో నాకు అర్థమైంది. అవకాశం పేక, అవకాశము పడుగు, అవకాశం పొడుగు, ఆకాశం పేక. ఎట్టు పెట్టుకున్నా ఒకటే. అంతేలేండి, అంతేలే. నిలువు అడ్డము అని కాదు, అవి గుండ్రంగా ఉంటుంది కదా. ఆకాశం గుండ్రంగా ఎట్లా ఉన్నా అంతేగా, అంతే. శూన్యం కదా. కాబట్టి అవకాశము ఇచ్చున్నది ఆకాశం అని రెండు పదాలు పెట్టినప్పటికీ అంతా శూన్యమే కదా. శూన్యమే. కాబట్టి అవకాశము ఆకాశం అనే రెండు పదాలు కలిపి శూన్యాన్నే ప్రతిపాదించుచున్నట్లు సైకిల్లోని వస్తువులు వేరువేరా? కాదు. నాగేశ్వర ప్రసాద్ గారు అందులోని ఎరుక వేరువేరా? కాబట్టి నాగేశ్వర ప్రసాద్ పేక, మాట్లాడే ఆయన పడుగు. నాగేశ్వర ప్రసాద్ అనే అబద్ధపు గుర్తే నాగేశ్వర ప్రసాద్ గా తెలియబడతా ఉంది. గురుగారు, ఈ రెండు విడిచి నాగేశ్వర ప్రసాద్ తనిగా లేడు. కనుక నాగేశ్వర ప్రసాదే పరిపూర్ణుడుగా తెలియబడవలెను. ఎట్లా? నాగేశ్వర ప్రసాద్ నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే జ్ఞానం ఆయనకి ఎలా ఉండదో, అవకాశము ఆకాశము ఒకటేనని ఆకాశాన్ని తనకంటే వేరుగా చూస్తున్న కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఆకాశమన్నా అవకాశమన్నా నేను అన్నా మేను అన్నా ఒక్క నాగేశ్వర ప్రసాదేనని తెలిసి నాగేశ్వర ప్రసాద్ని విడిచిపెట్టవలెను. ఇది ఆరు. ఓ నాగేశ్వర ప్రసాద్ గారు, కర్త క్రియల చేత ఏది వ్యాపించి ఉండునో అది కర్మ. మళ్ళీ చెప్తానని చెప్పిన నిన్న చెప్పిన పాయింట్ ఇప్పుడు అదే. ఇది కర్త యొక్క క్రియల చేత వ్యాపించబడినదే కర్మ తప్ప కర్తను వదిలి తనీగా ఉంటదే. కర్త యొక్క క్రియల చేత వ్యాపించబడినది కర్మ. అంటే కర్మ భావన బంధిస్తుంది తప్ప నిజానికి కర్మ జడం, కర్మ లేదు. ఇది బాగుందండి. కర్త క్రియతో వ్యాపించింది కర్మ. ఓకే. ఈ రీతిన జ్ఞాన నిష్ఠుడైన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు కర్త కర్మ కరణములు ఒక సెట్, కర్త కర్మ కరణము ఒక సెట్. ఈ యొక్క కర్త కరణము కర్మ ఈ త్రిపుటికి గల లక్షణాలు నీకు ఇంతసేపు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ అదే విధంగా జ్ఞాత జ్ఞానము జ్ఞేయములు అనేవి కర్మ ప్రవృత్తికి చెందిన త్రికూటములు. కర్మ ప్రవృత్తికి సంబంధించింది. ఓకే 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 ఓకే. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము తెలివికి సంబంధించింది. అవును. కర్త కర్మ క్రియ శరీరానికి సంబంధించింది. జ్ఞాత జ్ఞేయము. ఓకే. రాసుకోండి. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము 25. ఓకే. 3 కలిపితే 25. ఇదేమో దీని మనసుకు సంబంధించింది, అదేమో శరీరం సంబంధం అయింది. అంతేనా? అట్టనే ఒకటే. అంతే కదా గురుగారు? ఇది బాగుంది. ఆకాశం అనేది మనసుకు సంబంధించిందండి. దేహం అనేది ప్రకృతికి సంబంధించిందండి. అది ఈ దేహంలోనే కర్త కరణం కర్మ ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఆకాశంలోనే జ్ఞాత సృష్టికర్త ఆకాశంలో ఉంటాడు, వ్యష్టికర్త నాగేశ్వర ప్రసాద్ లో ఉంటాడు. చక్కగా చెప్పారు గురుగారు. అప్పుడు ఆకాశం ఇక్కడ సృష్టికర్త అయింది. అక్కడ శరీరంలో కర్త ఏదో ఉందో ఈ ఆకాశంలో నుంచి సృష్టించబడిన కర్త అక్కడ వచ్చింది. బ్రహ్మాండంగా ఉండదండి మీరు చెప్పేది. ఆకాశము సృష్టికర్త. అవును. నాగేశ్వర ప్రసాద్ లో మనసు వ్యష్టికర్త. సరిపోయిందా? అంతేనండి, అంతే కదా గురుగారు. కాబట్టి చూడండి, అగ్ని యందు పొగ. నీ శరీరం అగ్ని, తెలివే పొగ. బీజమునందు వృక్షము. నంబర్ 2.
ఆ, బీజంలో వృక్షం ఉంటుందా లేదా? ఉంటుంది. నీలోనే ప్రపంచం ఉండేది. అవును, నాలోనే అశ్వత్థ వృక్షము. అంతే గురుగారు, నాలోనే ప్రపంచం ఉంటుంది, అంతే కదా. ప్రపంచంలో నేనున్నాను అనుకో, అట్ట చెప్తారనుకో, దానికి కూడా చెప్తా. నాలో ఇక్కడ బాగుందండి ఇది. నాలో ప్రపంచం ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి, మనం దీన్ని ఏమనుకోవాలి ఇప్పుడు? చెప్తానండి, మీరే ఇబ్బంది పడే పని లేని ఉండలే మీకు. ఆ, ఆ. నన్ను ముందర పెట్టుకొని కూడా మీరు సూచన ఎత్తుక్కోవాలా? ఏం ఎత్తుక్కున్న పనిలే. ఆ, చూడండి, అగ్ని యందు పొగ వచ్చింది కదా, ఆ, నంబర్ 1 ఉదాహరణ. మీకు సులభంగా అర్థం కావడానికి 2వ ఉదాహరణ, బీజమునందు వృక్షము అంటే మీలో ప్రపంచం. బీజమునందు నాలో ప్రపంచం, బీజమునందు వృక్షం. ఓకే. నేను చెప్పిన పదాలే తిప్పి నాకు చెప్పకండి. మీకు సులభంగా అర్థం చేయించే బాధ్యత నాది. బాగుంది గురుగారు. నాకు వదిలేయండి మీరు. బీజమునందు వృక్షము అంటే నాగేశ్వర ప్రసాద్లో ప్రపంచం, నాలో ప్రపంచం. బాగుంది. ఇప్పుడు తిప్పుతా. ఇప్పుడు మీ డౌట్ నాకు కనిపిస్తా ఉంది, క్వశ్చన్ మార్క్ నాకు తెలుస్తానే ఉంది. అది తెలుసుకోవాలండి. నేను చెప్తాను కదా, మీలో ఉండే ప్రశ్న కూడా నేనే చెప్తాను కదా. ఏందయ్యా గురువు గారు మీరేంది నాలో ప్రపంచం అంటారే, ప్రపంచంలో నేను కదా అన్నారనుకో, ప్రపంచంలో కదా నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడా? అవును. అట్ట అడిగినారనుకో, దానికి కూడా చెప్తా. వృక్షమునందు బీజం. వృక్షమునందు బీజం అది సరిపోయిందే. అదేనండి. ఓకే, ఓకే. అశ్వత్థ వృక్షంలో నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడు. నాగేశ్వర ప్రసాద్ అనే బీజంలోనే ప్రపంచం ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో కూడా మరి సృష్టి ఉంది కదా. ఓతప్రోతం ఈ రెండిట్లో సృష్టి ఉందని భావించేవాడు నాగేశ్వర ప్రసాద్. సృష్టిలో ఈ రెండు లేదని భావించేవాడు పరిజ్ఞాత, పరిపూర్ణుడు. అదే అంతేలేండి, జగమే మాయ అన్నప్పుడు అంతే కదా. నంబర్ 3, అది ఇంకా వస్తుంది మీకేం, మీరు కష్టపడే పనిలే. స్పూన్ ఫీడింగ్. మీరు బిడ్డకు మీరు పిల్లోడికి సరిలాక్ తినిపించినట్టే. మనస్సులో వాసనలు ఆయన చెప్పింది. మీకు నేను చెప్పేది అది కాదు. వాసనలే మనసు. వాసనలే మనసు. రైట్. నాగేశ్వర ప్రసాద్ వల్ల తెలుసుకున్న బోధ ఇది. నేరుగా మనకు అర్థం కాదండి. నాగేశ్వర ప్రసాద్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. చూడు, మనస్సునందు వాసనలు అని జ్ఞానేశ్వరి చెప్పడం, అంతే గురుగారు. వాసనలే మనస్సు అని పూజారి వెంకటేశ్వర చెప్పడం, అంతే. వాసనలే మనసు. కరెక్ట్. రెండు ఒకటే. రెండు ఒకటే. మీకు అర్థం కావడం కోసం. వృక్షం నందు బీజం, బీజం నందు వృక్షం. అయిపోయినా? అదేనండి. ముచ్చటగా 3 ఉదాహరణల తర్వాత ఈ యొక్క అధ్యాయంలో చెప్పినటువంటి ఆ శ్లోక సారాంశాన్ని సమప్ చేసి పరిజ్ఞాతగా మిమ్మల్ని ఆవిష్కరణ చేస్తాను. ఇప్పుడు నేను పరిజ్ఞాతగా పరిపూర్ణుడిగా మిమ్మల్ని ప్రతిపాదన చేయబోతున్నాయి. చెప్పండి. పూజారి వెంకటేశం వింటున్న ప్రత్యక్ష శ్రోతని, కావూరు నాగేశ్వర ప్రసాద్ ఒక్కరినే కాదు, వింటున్న ప్రత్యక్ష శ్రోత మాత్రమే పరిపూర్ణుడు. తప్ప రెండవది లేదు. ఇన్నాయన జాగ్రత్తగాను. కర్త, క్రియ, కరణములు ఈ 3 కూడా కర్మ యొక్క జీవితంలో నిండి ఉంటది. నేను ఒక చిన్న పదం పెడతా, కర్మి. రాసుకోండి, కర్మి. ఓకే. కర్త, క్రియ, కరణముల కర్మ యొక్క జీవితము. నో, కర్మి యొక్క జీవితం. కర్మి యొక్క జీవితం. ఓకే, క్లియరా? ఇది మీ వల్ల నేర్చుకునేది. ఇది బాగుంది. కర్మి యొక్క జీవితం క్లియర్ గా ఉంది. ఓకే. నెక్స్ట్, బంగారపు గనిలో బంగారం ఉన్నట్టు. బంగారపు గనిలో బంగారం ఉన్నట్టు. ఓకే. కర్త, క్రియ, కరణములలో కర్మ కూడా నిండి ఉంటుంది కదా. ఇందువల్ల ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఇది కార్యము, నేను కర్త అనే భావం నీకు ఉండిందనుకో, ఇంక నువ్వు అంతే. కర్త, కర్మ, క్రియ, జనన మరణాలు పుడతా సస్తా ఉంటావు, నీ ఇష్టం. అట కాకుండా మీరు గాన ఇప్పుడు ఇంతసేపు నేను సూచన చేస్తూ వచ్చాను కదా, అదే పరిజ్ఞాత. ఈ ఇప్పుడు చెప్పిన ప్రక్రియలన్నిటిలో జ్ఞానయజ్ఞంగా కానీ, నాగేశ్వర ప్రసాద్ కానీ, పూజారి వెంకటేశం కానీ, ఇవన్నీ అబద్ధపు గుర్తులే. కళలోనే ఇది కళ అని తెలిసిపోతే దాన్ని మెలకువ అంటారు కదా. అవునండి. కళలోనే కంటూ అరే ఇదంతా కళ అంటే ఇప్పుడు నువ్వు మేలుకున్నట్టు కదా. అట్లా ఈ క్రియలన్నిట్లో ఇంతసేపు చెప్తా ఉండేటప్పుడు కూడా ఆత్మ అంటే పరిపూర్ణము, మనసుకి వాక్కుకు తెలియని ఘన వస్తువు అని చెప్పారు కదా. దాన్ని సదా పూర్తిగా అందులో గన మీరు గన
తాదాత్మ్యత చెందితే, అది ఈ ప్రశ్న తెస్తున్నా మళ్ళీ ఇక్కడికి, శిష్యుడు పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే రాసి పెట్టుకున్నాడు. శిష్యుడు పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రక్రియ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అయ్యా పరిపూర్ణము ఇప్పుడు మాట్లాడుతున్న మాటలను గాని, వస్తువులను గాని, ప్రపంచాన్ని గాని, కర్త కర్మ క్రియలను గాని త్రిపుటిని అంటకుండా సదా పూర్తిగా దూరంగా అలిప్తముగా ఉండును. చూసుకోండి, ఇక్కడ కానీ వేరే వాడు మామూలుగా ఉండేవాడు వచ్చి ఏం చేయాలి? నా పుస్తకంలో లిప్తం అని ఉంది, నేను రెడ్ ఇంక్ లో రాసుకున్నా అలిప్తం అని. ఇప్పుడు సెల్లులో ప్రదర్శించబడుతున్న పుస్తకంలో ముందే ఉంది చూడండి, అదేనండి. అలిప్తముగా ఒక్క అక్షరంలో చాలా డేంజర్ ఉంటుంది. ఈ ఆత్మ అంటే పరిపూర్ణం అండి. ఇక్కడ సదా పూర్తిగా దూరముగా అలిప్తముగా, దూరంగా అంటే దేశకాల దూరం కాదు, తగలకుండా అంటకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె అలిప్తంగా ఉండును పరిపూర్ణము. ఎట్లయ్యా? పాల నుంచి తీసినటువంటి వెన్న పాలు పెరుగుగా, పెరుగు మజ్జిగగా, మజ్జిగ వెన్నగా మారిన తర్వాత ఈ వెన్న అందులో వేస్తే కూడా దానికి తగలదు. నాగేశ్వర ప్రసాదులో తెలియబడినటువంటి పరిపూర్ణుడు నాగేశ్వర ప్రసాద్గా అన్ని పనులు చేస్తున్నప్పటికీ నాగేశ్వర ప్రసాద్ ప్రపంచానికి అంటాడు. అది అలిప్తము అంటే అది. ఇక్కడ మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు, వెనక ఆలు కూర్చొని వింటా ఉండా నేను. ఆయన రమణ మహర్షి ఉపదేశాలలో ఒకటి చెప్పేదానికి, యచ్చయాకృతం ఈశ్వరార్పితం అంటున్నాడు. అది ఇచ్చయాకృతం కాదు, నేచ్ఛయాకృతం. నేచ్ఛయా నా ఇచ్చయా వదిలేసినాడు, నా వదిలేసినాడు. భగవద్గీత శ్లోకాలన్నీ అట్టే చెప్తున్నాడు పాపం. అక్కడ నాగేశ్వర ప్రసాద్ నా ఇష్టంతో నేను కర్తగా ఉన్నాననే భావన లేకుండా చేస్తే పరిపూర్ణుడు అంటారు. చాలా ఇంపార్టెంట్. అలిప్తముగా ఉండును. నేను కంగారు పడ్డాను, లిప్తముగా ఉండును రాశారు ఎందుకు? ఇక్కడ ఆ ఉండాలి కదా అని రెడ్డి పనితో ఆ రాసి పెట్టుకున్నాను. ఈ పుస్తకంలో రెడీగా ఉండదు, కరెక్ట్ గా ఉంది, అలిప్తముగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ప్రపంచానికి తగలకుండా మీరు జీవిస్తారో అప్పుడు ప్రపంచాన్ని మీరు పరిపూర్ణంగా చూస్తున్నారని అర్థము. అది దూరంగాను అలిప్తంగా. ఓకే, దూరంగా అంటే ఎంత దూరం? దానికి దీనికి కనెక్షన్ కాకుండా ఉంటాం అంతవరకే. అదే కనెక్షన్ కాకుండా ఉండడం అంటే ఎట్టంటే, మట్టికి కుండకి కనెక్షన్. ఇప్పుడు మీకు ఈ పరిజ్ఞానంతో మీరు తెలుసుకున్నారా లేదా చెక్ చేస్తా, మీరు ఫీల్ అవ్వకూడదు. మీరు ఫీల్ అవ్వకూడదు. సామాన్య శ్రోతను ఉద్దేశించి మట్టికి అంటే సత్యానందగిరి, పేరవరం సత్యానందగిరి ఇచ్చిన సూచన ఇది నాకు. అది ఈ రోజు ఇట్లా పనిచేస్తుందని తెలుసుకోలే. చూసుకోండి ఎంత దూరం ఉంది అంటే, మట్టికి కుండకి ఉన్నంత దూరం. మట్టికి కుండకు ఉన్నంత దూరం. ఓహో, ప్రశ్న ఉండదు మీకు ఇక్కడ. చెప్పే ఆన్సర్ ని బట్టి నేను మళ్ళీ తర్వాత క్లాస్ కొనసాగిస్తాను. మట్టికి కుండకి ఉన్నంత దూరం అన్నాం, సూచన కూడా నేను ఇస్తా. మజ్జిగకి వెన్నకి ఉన్నంత దూరం, రెండు ఒకటే. మీరు నేను ప్రశ్న ఉంది అని చెప్పినాను, మీరు ఆన్సర్ ఇప్పుడే తయారు చేసి, ఇంకా ప్రశ్న వేయలేదు నేను. చెప్పండి. తొందరపడతారు మీరు, తొందరపడబాకండి. మట్టికి కుండకి ఉన్నంత దూరం, దానికి సూచన కూడా ఇస్తున్నా ముందే. వెన్నకి మజ్జిగకి ఉన్నంత దూరం. అయితే కుండ మట్టి కుండకి తగులుతుందా లేదా, ఇది ప్రశ్న. మట్టి కుండకి తగులుతుందా? కలిసే ఉంది, తగలటం కాదు, రెండు ఒకటిగా కలిసిగానే ఉన్నాయి, కలిసే ఉన్నాయి. నా ప్రశ్న నేను ప్రశ్న ఏమంటే తగులుతుందా లేదా అని చెప్పాలా, అది మీ అవగాహనకి నాకు పరీక్ష. మట్టి తగులుతుందా? మట్టి తగులుతుంది, అది ఆడ అవగాహన. మీ అవగాహనని పరీక్షిస్తా నేను. ఆన్సర్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమంటారా, ట్రై చేస్తారా? చెప్పండి. చూడండి, మీకు నేను సూచన ఇచ్చిన ముందే, ఏమని మీరు ఇలా చెప్తారని సూచన కూడా ఇచ్చిన. ఏం సూచన ఇచ్చిన చెప్పండి. మీరు వినడంలో ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి, ఇంకొంచెం ప్రశాంతంగా వినాలండి.
ముందు సూచన ఏమి ఇచ్చినా తెలుసా? మీరు ఇలా చెప్తారని గుర్తులేదు కదా? చెప్పండి గురుగారు. ఉంటే చెప్పుంటారు, ఆన్సర్ అలా చెప్పుంటారు. బాగా గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ అండి. మట్టికి కుండ ఎంత దూరం ఉందో మజ్జిగకు వెన్న అంత దూరంలో ఉందనే సూచన చెప్పాను అక్కడ మీకు. అదేనండి. వెన్న మజ్జిగకు తగులునా? మజ్జిగ తగలదు. కాబట్టి మజ్జిగ కాదు. వినండి, కాదుగా. మీరు ఇప్పుడైనా వినే ప్రయత్నం చేయండి. సత్యానందగిరి మనకు పేరవరంలో ఏం చెప్పారంటే, నాకు కుండ కనపడటం లేదు అంటాడు ఆయన. అంటే ఆయన పరిపూర్ణుడు అని ఆ సంఘటన ఉపయోగించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది పక్కన పెట్టండి. నాకు కుండ కనపడటం లేదు అని వేసినాడు ఒకటే మాట ఆయన. అంటే అది పాములు జాడ పాములకి అన్నట్టు అందులో సూచన అటువంటి వారికే తెలుస్తుంటది. ఇప్పుడు నాకు కుండ కనపడటం లేదు అంటాడు ఆయన. ఆ విధంగా మట్టికి కుండ తగులుతుంది అన్నారు కదా. ఆన్సర్ కూడా చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. మట్టికి కుండ తగలడం లేదు, అదే ఆన్సర్ చెప్తున్నా నేను. ఒకటే అని అది అందరూ చెప్తారు. రెండు ఒకటే అంటే మట్టే కుండ, కుంటే మట్టి. ఇది కాదు, ఎట్లా తగలడం లేదంటే ఏముంది, ఈ రోజు మీరిచ్చిన ప్రశ్నల్లో నుంచి చేసుకుంటూ వచ్చాను నేను. మట్టికి కుండ తగలడం లేదు అంటే అర్థం ఏంటంటే, అక్కడ చంద్రుడికి తానే కిరణములు అనే కర్తృత్వం ఉందా అని మొత్తం 8-10 ఎగ్జాంపుల్ ఇచ్చాను. అవునవును. తీగ పోతా ఉంది, ఆడ కర్త ఉన్నాడా అని అడిగా. అవును, లేదు. అట్లా దీని ప్రకారం మట్టికి కుండకి ఉన్నంత దూరం నీకు పరిపూర్ణానికి ఉంది అంటే నువ్వు పరిపూర్ణుడివి, నువ్వు ప్రపంచానికి తగలడం లేదని చెప్పడం వాడు ఆన్సర్. ప్రపంచానికి తగలదు. ఓకే ఓకే ఓకే, సరేనండి. తగలట్లేదు అసలు. కాబట్టి మజ్జిగలో వెన్న ముంచినా కూడా మజ్జిగకు వెన్న తగలదు. మట్టే కుండగా మారినప్పటికీ నేను కుండ అనేటువంటి జ్ఞానము మట్టిలో లేదు, కానీ మట్టి ఉంది. అదే విధంగా చాలా ఇంపార్టెంట్ సూచన. అదే విధంగా ఇక్కడ ఈరోజు కావూరి నాగేశ్వర ప్రసాద్ అలిప్తముగా ఉన్నప్పుడు, సువిఘ్నుడుగా ఉన్నప్పుడు పరిపూర్ణము కర్మ ప్రవృత్తికి పూర్తిగా భిన్నముగా ఉండునని మీరు తెలుసుకోవాలని తెలుసుకున్నారని నేను మాటి మాటికి నొక్కి చెబుతున్నాను. ఇదే పరిజ్ఞాత అని జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెనేషన్. బాగుంది. నేను ప్రపంచాన్ని తగలకుండా ఉండటమే పరిపూర్ణం అనేది. అది ఉండటమే, అది మాట్లాడేది కాదు. అదేనండి. కాబట్టి అచల పరిపూర్ణ సద్గురు జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత పరిపూర్ణుడేనని జ్ఞానేశ్వరి 1020వ యజ్ఞంలో ప్రతిపాదన చేశాడు. అటువంటి పరిపూర్ణంలో ఎరుక ఎందుకు తెలియబడుతుంది అని ప్రశ్నిస్తే దాని సమాధానం తర్వాత శ్లోకంలో వస్తుంది. దీనికి 8 త్రిపుటులు మీకు చెప్పాల్సింది, అది మనం రేపు చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ 3 కర్మ ప్రేరణంబులు, కర్తకరణము క్రియలును ఈ 3 కర్మ సంగ్రహంబులు. జ్ఞానము కర్త కర్మ ఈ 3 సాంఖ్య శాస్త్రమునందును ఒక్కొక్కటి 3గా గుణభేద భావంబుతో ఒప్పును. ఆ 3ంటిని గూర్చియు విరివిగా వివరించదను వినుమా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానివ్వండి. జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.